అక్క అక్క ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పడం ఎందుకు, చూపిస్తాను రండి. మన ఫామ్ నుంచి అయితే మేమైతే బయలుదేరిపోతున్నామండి. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండొచ్చు మేము ఎక్కడికైతే వెళ్తున్నాం అనేసి. ఫస్ట్ పేరు వచ్చి పింక్ పెటల్స్ అండి. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో బ్యానర్ చేయించాం. మస్తుగా ఉంది, నాకైతే కలర్ చాలా బాగా నచ్చిందండి. మన ఎంఎల్ఆర్ కాలేజ్ గేట్ ఆపోజిట్ గల్లీ అండి, ఫస్ట్ గల్లీ, మన హాస్టల్కి వెళ్ళే దారి. కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన మీకు రేపు చెప్తానని చెప్పాను కదండి. మేము చేసిన బిజినెస్ స్టార్ట్ అయితే ఇదేనండి, చూడండి. సో మన హాస్టల్కి అయితే మనమైతే రీచ్ అయిపోయినాం. ఇదేనండి మన హాస్టల్ బిల్డింగ్. మన బిల్డింగ్లో 4 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. 5th ఫ్లోర్లో మీకు మంచి వ్యూ చూపిస్తాను, వెళ్దాం రండి లోపలికి. మా హాస్టల్లోకి ఎంట్రన్స్లోకి అయితే వచ్చామండి. మనమైతే లోపలికి వెళ్ళిపోదాము. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి 4 రూమ్స్ ఉన్నాయండి. ఇదైతే మా డైనింగ్ ఏరియా. ఇక్కడైతే మా ఆఫీస్ రూమ్ ఉంటుంది. దేంట్లో రికార్డింగ్స్, సీసీ కెమెరాలు అయితే ఉంటాయి. పిల్లలకి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఇక్కడ ఉంటాయండి. ఇదైతే మా హాస్టల్ కిచెన్ అండి. కిచెన్లోకి వెళ్దాం రండి. కిచెన్లో చూడండి 3 కుక్కర్స్ ఉన్నాయి. ఎంత రైస్ అయితే కావాలో అంతే వండుకోనికి 3 టైప్లో అయితే తెచ్చుకున్నాం మేమైతే. ఇక్కడ పెద్ద కడాయి, చిన్న కడాయి, ఇంకో చిన్న కడాయి కూడా ఉన్నాయి. 3 సైజెస్ తెచ్చుకున్నాం. అవి కూడా మాకు తెలిసిన ఐటమ్ అయితే మేమైతే తెచ్చేసుకున్నాం. ఇంకా మాస్టర్ అయితే ఏ ఐటమ్ కావాలంటాడో అప్పుడు తీసుకురావచ్చు అనేసి కొన్ని తెచ్చుకున్నాం మేము. ఇదైతే డైనింగ్ ఏరియా అండి. ఈ డైనింగ్ ఏరియాలో 2 డైనింగ్ టేబుల్స్ ఉంటున్నాయి. ఇంకా అయితే చూడండి ఇక్కడంతా మొత్తం కూల్ వాటర్ ఉంటుంది, టీవీ ఉంటుంది, వాష్ ఏరియా ఉంటుంది. ఇక్కడైతే మనకి ఇక్కడైతే ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో అయితే స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళడానికి మనకైతే వెళ్దాం రండి. గ్రౌండ్ ఫ్లోర్ అయితే మొత్తం అన్ని చూసేసాము. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయాము. నేనైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసానండి. కింద గ్రౌండ్లో డైనింగ్ ఏరియా వచ్చింది కాబట్టి 4 రూమ్స్ వచ్చినాయి. మనకి పైన అయితే 6 రూమ్స్ వచ్చినాయి. ఫ్లోర్కి వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇక్కడ రూమ్కి వచ్చి 4 బెడ్స్ వచ్చినాయి. 4 షేరింగ్ అండి ఇది. ఇక్కడ వెంటిలేషన్ చూసుకోవచ్చు. విండో దగ్గర మన వాష్ బేసిన్ ఉంది. వాష్రూమ్లో గీజర్ అయితే ఉంది, షవర్ ఉంది. మనకైతే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. హాట్ వాటర్, కూల్ వాటర్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. 4 షేరింగ్ అండి. 3 షేరింగ్ కావాలన్నా ఉందండి. 4 షేరింగ్ కావాలన్నా, 2 షేరింగ్ కూడా కావాలన్నా మనకు ఉంది. మనకి అన్ని రకాలుగా. ఇదైతే ప్రతి బెడ్కి ఒక లాకర్ ఉంటుందండి ప్రతిదానికి. మరి ఫస్ట్ ఫ్లోర్ చూసుకోవచ్చండి. 6 రూమ్స్ వచ్చేసినాయి. సెకండ్ ఫ్లోర్లోకి అయితే వచ్చానండి. సెకండ్ ఫ్లోర్లో కూడా మనకి 6 రూమ్స్ వచ్చేసినాయి. సేమ్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఎలా ఉన్నాయో రూమ్స్ సేమ్ అలా ఉంటుంది, ఏం తేడా ఉండదండి. 4 షేరింగ్, 2 షేరింగ్ అలా ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 షేరింగ్ కావాలని అడిగారు. 2 షేరింగ్ మనం షేర్ చేసాము. చూడండి సేమ్ అసలు యాస్టీగా ఉంటుంది, ఏమి తేడా ఉండదు. వెంటిలేషన్ కూడా అలా ఉంటుంది. వాష్ బేసిన్, వాష్రూమ్లో సేమ్ గీజరు, షవరు, ప్రతి రూమ్కి వచ్చేసి ఉంటాయండి. ఇది సెకండ్ ఫ్లోరు. ప్రతి బెడ్కి కూడా లాకర్ ఉంటుంది మనకి. సేమ్ అన్నీ అండి, ఏది తేడా లేకుండా అలా ఉంది. థర్డ్ ఫ్లోర్కి అయితే మనం ఇప్పుడైతే వచ్చామండి, చూద్దాం.
ఇప్పుడైతే మనం 4th ఫ్లోర్లోకి వచ్చేసామండి. ఇక్కడ కూడా బెడ్స్ అయితే ఏమీ లేదు. మా బిల్డింగ్ మొత్తం 4 ఫ్లోర్స్ ఉంటాయండి. ఇప్పుడు ఇంకా టెర్రస్ మీదకి అయితే వెళ్దాము. వాషింగ్ మిషన్ ఉంటాయి అక్కడ, చూద్దాం. చూడండి టెర్రస్ మీద ఎంత బాగుంది, అసలు ఎంత గ్రీనరీగా ఉంది, పొల్యూషన్ లేదు, అసలు ఎంత ప్రశాంతంగా చల్ల గాలి, ఎంత బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. ఇదిగోండి ఇక్కడే వాషింగ్ మిషన్, మన వాష్ ఏరియా. 2 వాషింగ్ మిషన్లు ఉంటాయి. 2 ఫ్లోర్లకు వచ్చి ఒక రోజు వేసుకుంటారు. అక్కడ ఉన్న ట్యాప్ ఉంది. ఎంత బాగుంది చూడండి. అసలు పొలాలు అయితే ఎంత పచ్చగా, ఎంత బాగుంది, పొల్యూషన్ లేదు. ఇదైతే కాలేజీకి వెళ్ళే రోడ్ అండి. ఇక్కడ చూడండి చుట్టూ చూడండి, కాలేజ్ కూడా మన హాస్టల్ పక్కకే ఉంది. షార్ట్ కట్ కూడా ఉంది, రోడ్డు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే మనం కిందికి వెళ్ళిపోదాం రండి. ఇంకా ఇన్ని రోజులు అయితే నేను వీడియో పెట్టలేకపోయానని చెప్పాను కదండి. ఈ రోజు నుంచి కంటిన్యూస్గా మీ హాస్టల్లో ఏం జరుగుతుందో, మరి ఏం చేస్తున్నాం కుకింగ్ కూడా, అదంతా మేము పెడతామండి. ఇదిగోండి చూడండి, సీసీ కెమెరాలు అంతా మన ఆఫీస్ రూమ్లో ఇట్లా మానిటర్ ఉంటుంది, చూసుకోవచ్చు. ఫ్లోర్కి వచ్చి ఇలా కెమెరా ఉంటుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉందండి ఇది. నేనైతే మీకు మా హాస్టల్ అంతా చూపించాలి అనుకుంటున్నాను. మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే అండి, బాయ్.